1979లో ఈ యొక్క వెహికల్‌ని మిలిటరీ పర్పసెస్ కోసం తయారు చేయడం జరిగింది. అది కూడా ఒకళ్ళ రికమెండేషన్ వల్ల. కాకపోతే దాని తర్వాత ఈ యొక్క వెహికల్‌కి లగ్జరీ అడిషన్స్ యాడ్ చేసి ప్రస్తుతం ఒక పెద్ద హల్చల్ అయితే క్రియేట్ చేస్తూ ఉంటుంది మార్కెట్‌లో. దాని పేరే జీ వ్యాగన్. ప్రస్తుతం మన దగ్గర ఉన్న వెహికల్ నార్మల్ జీ వ్యాగన్ కాదు, ఇది G63 AMG, అంటే ఒక ఎస్యూవీ బాడీ విత్ పర్ఫార్మెన్స్. ప్రస్తుతం మన దగ్గర ఇక్కడ ఏదైతే క్రేజియస్ట్ కలర్ నిలబడిందో ఇది ఒక G63 AMG. మనం ఒకసారి దీని ఓవరాల్ లుక్ చూసుకుందాము. అండ్ ఇది 3.5 crores ఆన్ రోడ్ అయితే మనకి దొరుకుతూ ఉంటుంది. కాబట్టి అసలు వీళ్ళు ఏమేమి ఇచ్చారు ఏంటనేది ఒకసారి క్లోజప్లోకి వెళ్ళి చూసేసుకుందాం. ఈ యొక్క వెహికల్ యొక్క పవర్ 585 HP అండ్ 850 Nm టార్క్. ఇది ఒక V8 బై టర్బో ఇంజన్ అయితే ఈ యొక్క బ్యూటిఫుల్ అమేజింగ్ జీ వ్యాగన్కి అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో ఒకసారి మనము ఒకవేళ ఎక్కడ మనకి తెలుస్తుంది ఇది ఒక V8 బై టర్బో అని చూసుకుంటేనైతే ఇక్కడ మనకి AMG బ్యాజింగ్, అంటే ఒక స్పోర్ట్ యొక్క DNA. దాని కింద మనకి V8 అంటే 8 cylinders ఇన్ V పొజిషన్ ఇట్లా కనబడుతూ ఉంటాయి. అండ్ బై టర్బో అంటే 2 టర్బో చార్జర్లు అయితే మనకి ఈ యొక్క హుడ్ కింద అయితే ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఫ్రంట్ సైడ్ నుంచి ఒకవేళ సైడ్ లుక్ చూసుకుంటేనైతే ప్యూర్లీ టఫెస్ట్ డిజైన్ అని చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ మనకి కంప్లీట్ మెటల్ వాడి రగెడ్ లుక్ కోసం ఈ వెహికల్ని చాలా ప్రాపర్గా క్రాఫ్ట్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకుంటేనైతే మనకి యాక్చువల్గా బానెట్ మీద ఇక్కడ బానెట్ దీని యొక్క స్ప్లిట్ ఇది. సో ఇక్కడ మనకి సైడ్ ఇండికేటర్స్ కనబడుతున్నాయి, అవి కూడా వీళ్ళు స్మోక్డ్ చేశారు ఫర్ సమ్ స్పోర్టీ డిజైన్. అండ్ ఒకవేళ చూసుకుంటేనైతే హెడ్లైట్స్ కూడా చాలా నీట్గా రౌండ్ షేప్లో అయితే ఉంటున్నాయి. అండ్ అక్కడనే మనకి హెడ్లైట్ వాషర్స్ తీయడం జరిగింది. పైన వచ్చేసి బోనెట్ మీద AMG బ్యాడ్జింగ్, కింద వచ్చేసి హ్యూజ్ మెర్సిడీస్ లోగో విత్ స గ్రిల్. ఇక్కడ చూసుకుంటేనైతే ఇది కూడా కంప్లీట్గా బ్లాక్లో అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. నార్మల్గా అయితే క్రోమ్లో కనబడుతూ ఉంటుంది. ఇక్కడ కింద వైపు చూసుకుంటే మనకి ఫ్రంట్ సెన్సర్స్ అయితే ఉన్నాయి. అండ్ 360 కెమెరా కోసము ఇక్కడైతే కెమెరా అయితే ప్లేస్ చేయడం జరిగింది. మెయిన్గా ఈ వెహికల్లో ద మోస్ట్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏమైనా ఉందంటే దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్, దీని యొక్క స్కిడ్ ప్లేట్ ఇవన్నీ ఇక్కడనే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటేనైతే మనకి ఎయిర్ కర్టెన్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి దాని యొక్క పార్కింగ్ సెన్సార్ కనబడుతుంది. అండ్ సైడ్ ప్రొఫైల్ చూసుకోండి బ్రో, ఒక్కసారి అలా వైపు ఒక లుక్ వేసుకుంటే దీనికి వీళ్ళు 22 inch ఏదైతే వీల్స్ అయితే ఇవ్వడం జరిగింది విత్ కంప్లీట్ AMG బ్యాడ్జింగ్ డిస్క్ క్యాలిపర్ మీద. అండ్ చాలా పెద్ద డిస్క్ బ్రేక్ అయితే ఉంది. ఆబ్వియస్లీ ఆల్ సైడ్స్ 4 డిస్క్స్ అయితే ఉంటాయి. అండ్ మధ్యలో మనకి బెంజ్ లోగో. అండ్ సైడ్కి చూసుకుంటున్నైతే నీకు ఇక్కడ ఏదైతే రబ్బర్ ఇది కనబడుతుందో క్లాడింగ్ టైప్, ఇది యాక్చువల్గా డ్యామేజ్ ఇక్కడ వరకు వెళ్ళదు, ఎందుకంటే దీని యొక్క ఫెండరే చాలా హ్యూజ్ అండ్ ఎక్స్టెండెడ్ అయితే కనబడుతుంది. అండ్ అలాగే సైడ్కి వస్తుంటేనైతే ఇదే ఫెండర్ లైన్స్లో మనకి దీని యొక్క ఫుట్ బోర్డ్ యొక్క డిజైన్ కూడా కంటిన్యూ అవ్వకుంటూ బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది. అండ్ ఈ యొక్క డోర్ రిక్వెస్ట్ సెన్సార్ లాంటి పెన్ టైం లేకుండా నువ్వు ఇట్లా చేయబెట్టి ఇలా బటన్ నొక్కితే మాత్రమే మనకి ఈ యొక్క డోర్ ఓపెన్ అవుతుంది. అండ్ సాఫ్ట్ క్లోజింగ్ లాంటివి ఏముండవు, హార్డ్ క్లోజింగే. అంటే డోర్ తీసి సగం వదిలేసుకుంటే అదేం ఒత్తుకోదు, మనం 110% వేసి నొక్కాల్సిందే. సో ఇక్కడ కూడా చూసుకుంటేనైతే మనకి 360 కెమెరాకి ఏదైతే కావాలో అవన్నీ ఇచ్చారో చాలా క్లియర్గా దీని యొక్క సైడ్ ఇండికేటర్స్, ఫ్లోటింగ్ ఇండికేటర్స్, మెర్సిడీస్ బెంజ్ అని. అండ్ హైట్ చూడండి, నేను ఇక్కడున్న దాని యొక్క రూఫ్ అయితే ఇంత హైట్లో ఉంది. అండ్ ప్యూర్ రగెడ్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ బాగా రఫ్గా యూజ్ చేయాలని ఒక చిన్న మెసేజ్ అయితే వస్తూ ఉంటుంది మన మైండ్లోకి. అండ్ ఈ రోజున్న టెక్నాలజీకి ఇంత హ్యూజ్ వెహికల్ చాలా ఈజీ నడపడము, ఎందుకంటే సెన్సార్స్ ఉన్నాయి, కంఫర్ట్ ఉంది, రెస్పాన్స్ ఉంది, పవర్ ఉంది, బ్యాకప్ ఉంది, అన్నీ ఉన్నాయి. కాబట్టి ఎక్కడ మనకు ట్రబుల్ అవ్వదు. యాక్చువల్గా చాలా అమేజింగ్ డ్రైవ్ తర్వాత వెహికల్ని ఇక్కడ పార్క్ చేయడం జరిగింది. ఈ యొక్క కలర్ చాలా కొత్తగా అయితే తీసుకొచ్చారు వీళ్ళు. యాక్చువల్గా G580తో ఈ కలర్ వీళ్ళు తీసుకురావడం జరిగింది. కాకపోతే మరి AMG కూడా G63 కూడా వేయడం అయితే జరుగుతుంది. అండ్ బ్యాక్ సైడ్ ఒకసారి వెళ్ళి చూసుకొద్దాం రండి. సో దీని యొక్క బ్యాక్ ఏదైతే చూస్తున్నారో ఒక ప్రాపర్ జీప్ డిజైన్ అని చెప్పుకోవచ్చు. ఎక్కడ ఎటువంటి షోకులు లేకుండా మనకి ఇది కూడా మాన్యువల్గానే ఇట్లా ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మనకి గ్రాబ్ హ్యాండిల్ కనబడుతుంది విత్ కార్బన్ ఫైబర్ ఫినిషింగ్. ఇక్కడ అంతా సాఫ్ట్ టచెస్. అండ్ డోర్స్ కూడా కంప్లీట్గా మనకి సాఫ్ట్ టచెస్ కనబడుతున్నాయి. అండ్ వెనక చూసుకుంటేనైతే ఇది మనకి దేనికి అంటే ఒకవేళ స్ప్లిట్ సెక్షన్ అనుకో, ఇక్కడ సామాన్లు పెట్టుకోవచ్చు, ఇక్కడ పెట్టుకోవచ్చు. వద్దు అనుకుంటే దీన్ని మనం ఫోల్డ్ చేసుకుంటే అది లోపలికి వెళ్ళిపోద్ది. ప్రస్తుతం అయితే మనకి 2 rows ఉన్నాయి, ఇనఫ్ ఆఫ్ స్పేస్. అండ్ దీని యొక్క స్పేర్ వీల్ మాత్రం మనకి ఇక్కడనే వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. దీని లోపల ఉంటుంది స్పేర్ వీల్. సో వెనక కూడా చాలా బ్యూటిఫుల్ అండ్ చాలా నీట్ డిజైన్ అయితే ఉంది. వెనక బ్రేక్ లైట్ కనబడుతుంది, వాషర్ ఫ్లూయిడ్. అండ్ ఇక్కడనే మనకి వైపర్ అయితే లోపల దాచిపెట్టడం అయితే జరిగింది.
అండ్ ఇక్కడ మనకి G63 బ్యాజింగ్ అండ్ టైల్ లైట్ యొక్క డిజైన్ చూడండి, స్లీక్ అండ్ చాలా సింపుల్గా అయితే వీళ్ళు డిజైన్ చేశారు. అన్ని ఎల్ఈడీసే, ఎక్కడ హాలోజన్స్ లేవు. ఇక్కడ వచ్చేసి రిఫ్లెక్టర్ అండ్ బయట వెనుక మనకి దాని యొక్క పార్కింగ్ సెన్సార్స్ అయితే ఇచ్చారు. అండ్ 360 డిగ్రీ కెమెరా కోసం అక్కడ మనకి కెమెరా అయితే ప్లేస్ చేయడం జరిగింది. అండ్ జస్ట్ టు బీ ఫ్రాంక్, ఇది ఒక AMG DNA అని చెప్పడానికి ఇక్కడ మనకి దీని యొక్క DNA అది AMG బ్యాజింగ్ అయితే ఇచ్చారు. అండ్ ప్యూర్లీ మెకానికల్ ఫీలింగ్ కోసము మనకి హుక్స్ అయితే కనబడుతున్నాయి. అండ్ ఇక్కడ దీని యొక్క రబ్బర్ హీటింగ్స్ కూడా ఉన్నాయి అక్కడనే. అండ్ ఇక్కడ కూడా చూస్తే ఎయిర్ ఇంటేక్కో దేనికో మరి ఇక్కడైతే వీళ్ళు ఇలాంటి ఓపెనింగ్స్ అయితే ప్లేస్ చేస్తారు. కంప్లీట్ రూఫ్కి కూడా నీకు ఈ యొక్క రబ్బర్ స్టాంప్ అయితే వెళ్తుంది ఆల్ ఆఫ్ ద కార్, ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు. అండ్ బేసికల్గా మెయిన్ ఇంకోటి చూపిస్తే బాగా బాగుంటుంది ఇది. సో బేసిక్గా ఇక్కడ మీకు కనబడుతుంది కదా, అటు ఇటు ఉంటాయి. ఆన్ చేస్తే ఉంటుంది బ్రో సౌండ్ తింది V8 బైటర్బో ఆన్ చేస్తే అసలు కెవ్వు కేక్ అని చెప్పుకోవచ్చు. ఇంకోటి అలోయ్ మీద కూడా మనకి AMG అని చాలా క్లియర్గా బ్యాజింగ్ అయితే ఇస్తున్నారు. మనం బేసిక్గా ఈ వెహికల్ని బయట నుంచి చూసాం కాబట్టి ఒకసారి సౌండ్ చూపిస్తా. సౌండ్ చూపించినంత లోపలికి వెళ్ళి ఎట్లుందో కూడా చూసుకుందాం. సో బేసిక్గా ఈ AMG అంటే ఇంత కాస్ట్లీ బండి లోపల చాలామందికి ఎక్కి కూర్చోవాలని ఉంటుంది. మ్యాక్సిమం ఛాన్సెస్ రావు, మనకి ఛాన్స్ వచ్చింది కాబట్టి మీ అందరికీ చూపిస్తున్నా. బేసిక్గా దాని యొక్క డోర్ ఏదైతే ఉందో వేరే ఏదైతే G క్లాసెస్ ఉంటాయో నార్మల్గా దాంతో దీన్ని మ్యాచ్ చేసుకోవచ్చు. కాకపోతే దీంట్లో బాగా పెద్ద టాస్క్ ఏంటంటే దీని యొక్క డోర్ లివర్ ఎక్కడుందా అని. ప్రస్తుతం అయితే దీని యొక్క మెయిన్ స్పీకర్ పక్కకైతే ట్విట్టర్ పక్కకైతే దాని యొక్క లివర్ వేయడం జరిగింది. సరే, మెయిన్గా ఈ యొక్క వెహికల్ పర్ఫార్మెన్స్ కాబట్టి ఎప్పుడు ఏమైతే కూడా తెలియదు. సీట్ కింద అందుకే వీళ్ళు ఫైర్ ఎక్స్టింగ్విషర్ అయితే వేయడం జరిగింది. అండ్ ఆబ్వియస్లీ దాని యొక్క AMG యొక్క స్టీరింగ్, AMG బ్యాడ్జ్ అండ్ మెయిన్గా AMGకి తగ్గట్టు దాని యొక్క సీటింగ్ పొజిషన్. మెయిన్గా దీంట్లో ఒక క్రేజియస్ట్ ఫీచర్ చెప్పనా, నువ్వు స్పీడ్గా వెళ్తున్నప్పుడు ఈ రెండు ఏవైతే కనబడుతున్నాయో ఇలా నిన్ను గ్రిప్లోకి తీసేసుకుంటాయి. అండ్ ఎప్పుడైతే టర్న్ చేస్తున్నావు ఎట్ సైడ్, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ టర్న్ చేస్తున్నావు ఇంకో అటు పడకుండా నీకు సపోర్ట్ చేస్తూ ఉంటాయి. అంటే ఇవి మూవ్ అవుతూ ఉంటాయి, మరి జస్ట్ ఇలా పట్టుకుంటూ ఉంటాయి మనల్ని ఏదో ఎవరో వెనకకి సపోర్ట్ చేస్తున్నట్టు. వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ యొక్క హైట్ పొజిషన్కి మరి AMG పర్ఫార్మెన్స్ మనకి నిజంగానే వర్కౌట్ అవుతుందా అంటే అంతగానం వర్కౌట్ అవ్వదు. స్ట్రైట్ రోడ్ ఉన్నప్పుడు మస్తు ఫన్నే, ఒక్క టర్నింగ్ చాలు మొత్తం సామాన్లు ఇక్కడికి వచ్చేస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా రెస్పాన్సిబుల్గా ఈ హెవీ మెషిన్స్ని మనము బాగా వాడాల్సి ఉంటుంది. ఎందుకంటే మ్యాక్సిమం ట్రైనింగ్ తీసుకోవడం ఇంకా బెటర్ అని చెప్తా. అండ్ ఈ AMG వెహికల్స్లో మనకి బాగా హైలైట్ అయ్యేది దీని యొక్క స్ట్రిప్స్ రెడ్ కలర్లో అయితే ఇస్తారు మనకి. అండ్ డబుల్ స్టిచ్చింగ్ అయితే ఖచ్చితంగా దొరుకుతుంది. అండ్ బ్యాక్ సైడ్ ఒకవేళ చూసుకుంటేనైతే సింపుల్ అండ్ స్లీక్ డిజైన్. ఒకసారి వెనక కూడా వెళ్దాం. అందాక మీరు దీని యొక్క డాష్ బోర్డ్ చూసుకున్నా కూడా ఇక్కడ మనకి డిఫరెంట్ డ్రైవ్ మోడ్స్, ఆఫ్ రోడ్ కాక్పిట్ అని ఇచ్చారు. ఇది నొక్కితే మనకి బేసిక్గా ఆఫ్ రోడ్లో ఏవైతే ఆప్షన్స్ ఇవన్నీ ఉంటాయో ఆ డైనమిక్స్ అన్నీ మనకి ఇక్కడైతే క్లియర్గా కనబడుతూ ఉంటుంది. ఆఫ్ రోడ్ కాక్పిట్ నొక్కగానే మనకి ఆ ఒక డిస్ప్లేస్ అవన్నీ వస్తాయి. అండ్ ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చాలు అన్ని ఇన్ఫర్మేషన్లన్నీ ఇక్కడనే దొరుకుతాయి. అండ్ మనకి డ్రైవ్ మోడ్స్ మార్చుకోవచ్చు అండ్ చాలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. మోస్ట్లీ ఏంటి అంటే వేరే ఏవైతే మెర్సిడెస్ బెంజ్ కార్స్ ఉన్నాయో అదొక్కసారి నీకు బాగా అలవాటు అయిపోయిందాకో ఈ వెహికల్లో జస్ట్ డైనమిక్స్ అండ్ డిజైన్స్ మారితే కానీ ఆప్షన్స్ కానీ స్క్రీన్ కంట్రోల్స్ కానీ ఇంచుమించు మనకి సేమ్ లైన్లో అయితే పడుతూ ఉంటాయి. ఒకసారి రేర్కి వెళ్ళిపోదాం. సో బేసిక్గా మనం ఇప్పుడైతే బ్యాక్ సైడ్కి వచ్చినాక మనకి ఇక్కడ ఏం కనబడుతుంది అంటే వెనక కూడా మంచి కంఫర్టే ఉంది. నేను కూర్చోట్లే ఎందుకంటే నేను కనబడాలి కాబట్టి మీకు. ఇంచుమించు ఇందాక చేసిన ఇంతకుముందు నేను రివ్యూ చేసిన S క్లాస్ కానీ C క్లాస్ కానీ ఇంచుమించు అంతా సేమే. అండ్ పైన రూఫ్ చూసుకున్నా కూడా నీకు మధ్యలో కూడా స్పీకర్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ యొక్క స్టిచ్చింగ్ అని ఎవ్రీథింగ్ రిచ్ అండ్ స్పోర్టీ కాంబినేషన్తో ఈ వెహికల్ని అయితే ఇస్తున్నారు. ఆబ్వియస్లీ ఇది ఒక ఫ్రంట్ డ్యూయల్ జోన్ కంట్రోలే, వెనక కూడా డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ వేయడం జరిగింది. అండ్ ఈ యొక్క హైట్ ఎక్కడానికి ఇక్కడ ఒక లివర్ ఇస్తే అయిపోయేది, ఇవ్వలేదు కాబట్టి మనం దీన్ని వాడుకొని ఎక్కాలి, చాలా ఆడ్. అండ్ ఇంకోటి దీని యొక్క B పిల్లర్స్ కూడా వీళ్ళు ఈ యొక్క బ్లోవర్స్ ఇవ్వడం జరిగింది. అండ్ దానికి మనం ఆన్ అండ్ ఆఫ్ ఆప్షన్ కూడా ఒక చిన్న రోటర్ అయితే ఇచ్చారు. బేసిక్గా ఈ యొక్క వెహికల్ మ్యాక్సిమం డ్రైవింగ్లో ఎంజాయ్ చేయడమే, కూర్చోవడం ఎవరైనా కూర్చుంటారో, ఎంజాయ్ చేసేది మాత్రం డ్రైవర్ మాత్రమే. ఎంతో హిస్టరీ ఉన్న ఈ యొక్క G వ్యాగన్ అయితే అందులో 580 మన దగ్గర అయితే ప్రస్తుతం ఉంది వెహికల్. సో బేసిక్గా చూసుకుంటే దీని యొక్క కంప్లీట్ ఇంటీరియర్ మోస్ట్ ఆఫ్ ద మెర్సిడీసెస్కి అండ్ దీనికి నీకు డాష్ బోర్డ్ డిజైన్ కానీ స్టీరింగ్ ఒక డిజైన్ కానీ యాజ్ ఇట్ ఈసే ఉంటాయి. ఇక్కడ మెయిన్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక SUV వెహికల్, అంటే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ వెహికల్ SUVలో కూడా. అండ్ దీనిలో మనకి AMG సిరీస్ కూడా దొరుకుతూ ఉంటుంది. ప్రస్తుతం ఇదైతే AMG కాదు. అండ్ మెయిన్గా చూసుకుంటేనైతే దీని యొక్క హైట్ మాత్రం కిక్ క్యాస్ అని చెప్పుకోవచ్చు.
అండ్ ఎన్నో ఎస్యూవీస్ కూడా ఇదే హైట్లో ఉంటాయి కానీ మెర్సిడీస్ వాళ్ళు ఇచ్చే టచ్ అండ్ ఫీల్ కానీ ఆ ఇమ్మీడియట్ రెస్పాన్స్ కానీ మనకి ఏ ఒక్క వెహికల్ అయితే వచ్చే బై మిస్టేక్ ఛాన్స్ కూడా లేదు. ప్రస్తుతం మనము యాక్చువల్గా ఆల్ లైనప్ ఆఫ్ మెర్సిడీస్ కార్స్ అయితే వెళ్తున్నాం. మన ముందు చూస్తే ఏఎంజీ జిఎల్సి 6043 ఉంటుంది, అది కూడా పోతుంది. అండ్ ఇట్లానే ఇంకొక 10 కార్లు అయితే ముందు పోతున్నాయి. మనం మెల్లగా సేఫ్గా వెనక వెళ్తున్నాం. బేసిక్గా చూసుకుంటేనైతే ఇక్కడ ఎక్కడికక్కడ మనకు ఆబ్వియస్లీ లెదర్ వస్తుంది. ఇది లెదర్, ఇది డబుల్ స్టిచ్చింగ్ అని చెప్పని ఈ కార్లో. ఎందుకంటే నువ్వు పెట్టే ప్రైస్ ఇది మ్యాక్సిమం మనకి బెంజ్లో చూసుకుంటేనైతే ఇది ఆన్ రోడ్ మనకి 3.5 to 4 CR అయితే ఆబ్వియస్లీ పడుతుంది. అండ్ కస్టమైజేషన్ గారి నువ్వు కెలుక్కున్నావు అనుకో అది ఇంకా వేరే లెవెల్కి వెళ్ళిపోతూ ఉంటుంది ప్రైస్. అండ్ వెయిటింగ్ పీరియడ్ కూడా వెహికల్కి చాలా ఎక్కువ. కాకపోతే కంప్లీట్ లగ్జరీలో అయితే ప్రస్తుతం అయితే మనం పోతున్నాం. ఎక్కడ నీకు ఆ హార్డ్నెస్ అయితే అనిపించదు. అండ్ ఇంత లగ్జరీ ఉన్నప్పుడు మనకి ఎందుకు అనిపిస్తుంది అంటే వేరే కొన్ని ప్లేసెస్కి వెళ్తాం కదా ఆఫ్ రోడింగ్ కోసము, అక్కడ వీటిని మిస్హ్యాండిల్ చేయొచ్చా అని. యాక్చువల్గా అయితే చేయకూడదు పాపం. చాలా నీట్ అండ్ క్యూట్గా ఉన్నాయి వెహికల్స్ అయితే. రెస్పాన్స్ అసలు ఖాళీ రోడ్ దొరికి సావట్లేదు, దొరికితే బాగుండు.